ఈరయ్య ఆ? నీకు ఉత్తరం వచ్చిందిరా. నాకు చదువు రాదు కదా, చదివి వినిపించు. సరే నేను ఈ వస్తా. ఊళ్ళో చదివి చెబితేనే గొడవలు అవుతాయి. ఆ. బాగా చదివి చింపేయండి. ఏయ్ బాగా చదివిన తర్వాత చింపేమన్నారు రా, చింపేనా? అలా రాసుందా? చదివిస్తే కదా ఆ. చించి పారాయ్. అయితే ఓకే. అబ్బా, గొడవేం జరగలేదు. ఓయ్ చించి పారేసి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నావేంటి? మరేం చేయమంటావు? చదివింది చెప్పేళ్ళు. ఏయ్ చదివిన వెంటనే చించేయమని రాస్తుంది, చదివాను చించేశాను. అదే అడుగుతున్నా, చదివింది చెప్పేళ్ళు. రే బుద్ధిలే నేదవా, చదివిన వెంటనే చించేయమని రాస్తుంది, చదివాను చించేశాను. ఇంకేం చేయమంటావు? అదేనయ్యా నేను అడుగుతున్నా. చదివావు కదా, చించావు కదా, చదివింది ఏదో చెప్పేళ్ళు. ఏంటయ్యా సమస్య? నాకు లెటర్ వచ్చింది, చదివి వినిపిస్తానన్నాడు. చదివాడు, చించాడు. చదివింది చెప్పరంటే చెప్పనంటున్నాడు. ఒక పోస్ట్ మ్యాన్ బాధ్యత లేకుండా ఉండతా? చదివింది చెప్పవయ్యా. మచ్చడవుతుంది. నువ్వు ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్. ఆ ఉత్తరంలో చదివిన వెంటనే చించేయమని రాస్తుంది. చదివిన తర్వాత చించేయని అని అడిగాను, చించేయమని చించేశాను. ఇచ్చావు కదా, మరి చదివింది చెప్పు. ఏమయ్యా చదివిన వెంటనే చించేయమని మాత్రమేనా రాస్తుంది?